మహాశివుడు మెడలో పాముని ఎందుకు ధరిస్తాడంటే పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పాలసముద్రాన్ని మతించగా ఆహాహలం అనే రకమైన విషం ఉద్భవించింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేంత శక్తివంతమైనది. ఆ విషాన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ తట్టుకోలేకపోయారు. అప్పుడు మహాశివుడు లోకరక్షణ కోసం విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతు నొక్కి పెట్టడంతో విషం కంఠ భాగంలోనే నిలిచిపోయింది. అందుకే ఆ భాగం నీలంగా మారింది. అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. అప్పుడు నాగరాజు కృతజ్ఞత భావంగా శివుడి మెడకు చుట్టుకున్నాడు. శివుని మెడలోని పాము నియంత్రణ, అధికారం, ధర్మం, మోక్షం యొక్క సంకేతం. శివుని మెడలో 3 వరుసలుగా ఉండే ఈ పాము భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలాన్ని సూచిస్తుంది. శివుడు తాండవం చేసేప్పుడు పాము కూడా ఆయనతో పాటు చలించేది. అందుకే శివుణ్ణి నాగభూషణుడు అని పిలుస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.